ఇసుకంతా తోసిపోతున్నారు మొత్తం ఏకంగా లైట్ లోడ్లు వేసిపోతున్నారు. పర్మిషన్లు అటువంటి ఏమీ లేవండి వీటికి. ఏదైనా గట్టిగా మాట్లాడితే మీకు చేతనైంది మీరు చేసుకోండి అంటున్నారు గ్రామంలో వాళ్ళని. మరి ఇక్కడ మా గ్రామం తినంగా ఉన్నది మేము అడుక్కోపోతే రేపు పొద్దున్న అందులో పడి ఎవడన్నా చచ్చినా ఏదైనా పోతే ఇప్పుడు పని పథకానికి వెళ్తున్నారండి. ఆల్రెడీ మొన్న ఒక అతను చచ్చిపోడండి. అది కాబట్టి మరి ఇవన్నిటి కోసం కూడా మేము అడిగితే ప్రెసిడెంట్ గారు ఏమన్నాడంటే, ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే ప్రెసిడెంట్ గారు ఇలాగని అంటున్నాడు, పొద్దున మాట్లాడదాం పంచాయతీ గారు. ఇక్కడ జనం ఉండగా పంచాయతీ గారికి వెళ్ళి ఏం మాట్లాడతారండి? ఇక్కడే ఏదో మాట తీసుకుంటే కుదురుతుంది కదా అని చెప్పి మేము అడిగామండి. అడిగితే వాళ్ళు చెప్పిన విధానం ఏమో అలా అనేది ఏంటంటే ఈ టైంలో మీరు లారీ ఆపడం కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. ఈ టైంలో ఆపితే కరెక్ట్ కాదంటే ఈ టైంలో తోలుతున్నారండి. అది మరి రేత్రే తోలుతున్నారండి, రేత్రి తోలిపోతున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఈ టైంలో వచ్చి మేము ఆఫ్ చేసి అడిగాము. మా రూల్ ప్రకారంగా మేము వచ్చాం. మరి దానికోసం మేము ప్రెసిడెంట్ గారిని అడిగితే ప్రెసిడెంట్ గారు ఏమో మీకు చేతనైంది చేసుకోండి అన్న టైప్లో మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడే జనం ముందు మీరే ప్రెసిడెంట్ గారు కదండి, మీరేదో చెప్పండి బాబా అన్నాను మాట. అంటే ఆయన ఇలాగని చెప్పుకొచ్చాడండి. మీకు ఏమైనా చేతనైంది ఉంటే చేసుకోండి, మీ పని మీరు చూసుకోండి అన్న కాడకు మాట్లాడారు. అన్నారండి. ఇసుక గురించి కూడా మేము ఇబ్బంది పడతలేదు. మేము ఇప్పుడు ఎలాగంటే మనిషి చచ్చిపోతున్నాం అనుకోండి, ఈ యువతల నుంచి గోదావరి ఇది ఏటుకోటి పెద్ద కాలంలో నుంచి పైకి ఎక్కి మా గొంతులు కూడా లేదండి, పైకి ఎక్కి ఏటుకొట్టి ఎక్కి ఈ ఫలాన్ని దిగాలండి. పూర్వీకులు మా తాతలు మా ముత్తాతలు మా బాబులు ఏం చేసేవారు అనుకుంటున్నాండి, చచ్చిపోయిన మనిషిని తీసుకొచ్చి కాలువ దిగి యువతలు కప్పెట్టుకునేవారండి. ఈ కొబ్బరి తోటలు నీటిలో కప్పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ గతి కూడా లేదండి మాకు. మనిషిని చచ్చిపోయిన మనిషిని ఆయాలు చూసుకుంటాం, ఆయాలే మర్చిపోతామండి. ఇప్పుడు యువతలకు వస్తున్నామండి. ఇప్పుడు ఇవన్నీ ఆక్రమించేసారు ఎవరిది వాళ్ళదా. ఇప్పుడు మా తోటలో కప్పెట్టద్దు అంటున్నారు. ఇప్పుడు ఆ పల్లాన్ని కప్పెట్టుకునే వాళ్ళు ఆ పల్లాన్ని కూడా కప్పెట్టుకుని మేము చూసుకుంటాం లేదు. ఆ పల్లాన్ని మొత్తం ఇసుక మట్టి అన్నీ తవ్వేసుకుంటున్నారు. తవ్వేసుకుని మా మనిషి కప్పెట్టుకున్న మనిషి మళ్ళీ చచ్చిపోయిన మనిషిని 10 రోజునో 20 రోజునో లేకపోతే పెద్ద కార్యానికి వచ్చి చూసుకుంటా వచ్చి అలుపుకుంటాక లేదండి. మాకు గతి కూడా లేదండి. అది ఇసుక ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి మొత్తం నాశనం చేసేస్తున్నారు. మాకు ఆ మనిషిని చూసుకుని అక్కడ కావాలండి మాకు. ఇప్పుడు అదండి మాకు చచ్చిపోయిన మనిషిని తీసుకొచ్చి కప్పేటి ప్లేస్ లేదండి మాకు. ఆ ప్లేసు ఇది వరకే ఉండేదండి, అంటే మా తాతల కాలంలో ఉండేదండి. ఇప్పుడు లేదండి. అది ఎవరికల్లా ఆక్రమించేసి చెరువులు తవ్వి వేసుకుంటున్నారు, కొబ్బరి తోటలు వేసేసుకుంటున్నారు. మా తలలో కప్పెట్టద్దు అండి, మా తలలో కప్పెట్టద్దు అని డిమాండ్ చేసేస్తున్నారండి. ఆ గోదావరి పక్కన ఏదో కప్పెట్టుకుంటున్నామంటే అవి కూడా చెరువులు తవ్వేసి ఇంకా అసలు మమ్మల్ని జారనెత్తలేదండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, ఇసుక తీసేస్తున్నారండి. ఆ ఇసుక మట్టి కూడా తోలేసుకుంటున్నారు. మమ్మల్ని అసలే జారనెత్తలేదండి ఈ పక్క. అదండి మేము మా కోరిక. అంటే ఈసారి కదండి మాకు సేవలు కప్పెట్టుకోవడానికి ఏమి లేదండి. మాకు ఎంత రైతు వెళ్తాయండి. మేము ఒకవేళ చచ్చిపోయి మంచిగా ఉంటే దిగి వస్తున్నామండి, గోదావరి పడేసుకోవాల్సిందండి. మేము కప్పెట్టుకుని కూడా లేదు, దూసేస్తున్నారు మొత్తానికి. కూడా దూసేస్తున్నారు, మట్టి దూసేస్తున్నారు. చూసుకోండి ఎన్ని బళ్ళు ఉన్నాయి మరి, ఎంత తిప్పి వెళ్తున్నాయి మరి బళ్ళు. మరి మేము వెళ్ళగండి రేపు పొద్దున.